నమస్కారం. మీ విజయ్ కుమార్. తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మీద చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు గద్దర్ పేరిట ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. ఇది అభినందనీయమే. అయితే ఈ సంవత్సరం అవార్డులను పరిశీలించినప్పుడు అవి పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇచ్చినవిగా స్పష్టం అవుతుంది. ఎందుకంటే వాటిలో నివేదిత థామస్కి ఉత్తమ నటి ఇవ్వటం అనే అంశాన్ని పక్కన పెడితే దాదాపుగా ఎవరికి ఏ అవార్డు రాబోతుంది, ఏ చిత్రం ఏ స్థాయిలో అవార్డు తీసుకోబోతుంది అనేది ముందు నుంచి ప్రచారం జరిగిపోయింది. అంటే జ్యూరీ అంత లీక్ చేసింది, అప్పటికప్పుడే జరిగాయి అనేది. ఆఖరికి సినీ విమర్శలకు సంబంధించినటువంటి పుస్తకాల విషయంలో కూడా అంచేత ఇన్ఫ్లుయెన్స్డ్ అవార్డ్స్ అవి. మహనీయుడు ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరిట అవార్డులు పెట్టడం ఎంత సముచితమో, ఇచ్చే అవార్డులు ఆయనకి గౌరవాన్ని తీసుకొచ్చేవిగా ఉండాలి తప్ప అవి విమర్శలకు తాగిచ్చేవిగా కూడా ఉండకూడదు. చాలా వరకు చూసాం ఉత్తమ నటులు వీటిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు. జయసుధ గారు ఒక మాట అన్నారు, చిన్న చిత్రాలకు పెద్దపీట వేసేవారు. అంటే ఆ పెద్దపీట వేసినటువంటి చిత్రాల్లో నటులు లేరా, మంచిగా నటించిన వాళ్ళు లేరా, వారు ఉత్తమ నటులుగా అర్హులు కదా. కల్కి చిత్రానికి ఉత్తమ చిత్రం ఇచ్చామన్నారు. కల్కి చిత్రం ఒక ఫ్యాంటసీ చిత్రాల్లో ఏది ఏంటో అర్థం కాదు. అర్థం కాని సినిమాలకి ఇస్తారా మీరు? లక్కీ భాస్కర్ ఒక డిస్కషన్ జరిగింది, చిత్రం దాని ద్వితీయ చిత్రం. అసలు ఇవన్నీ ఏంటో కూడా మనకి అర్థం కాదు. 34 చిత్రం తృతీయ చిత్రం చేసి పడేసినట్టున్నారు. అలాగే సినిమాలు చాలా వచ్చినాయి, అత్యుత్తమ నటన ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ బేస్డ్గా చిత్రాలు తీసినవి ఉన్నాయి. మరి వాళ్ళని మీరు ఎందుకు గౌరవించట్లేదో మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇన్ఫ్లుయెన్స్కి ఆధారంగా అవార్డులు ఇవ్వద్దు. ఇప్పటికే చాలా విమర్శలు ఎదురవుతున్నాయి. ఇంకో విడత ఏడాది ప్రకటించాల్సినటువంటివి ఉన్నాయి. వాటిలో న్యాయం చేయండి. అంతేగాని మీకు తోచినట్టుగా ఇన్ఫ్లుయెన్సర్కి లొంగి అవార్డులు ఇచ్చేటువంటి మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక మంచి పని చేసినా కూడా ఇలా ఇన్ఫ్లుయెన్స్కి లొంగి అవార్డులు ఇవ్వటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది మంచిది కాదు.